నా పేరు మెద్దిలి శ్యామ్ సుందర్. నేను ఉమ్మడి పాలమూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు ముఖ్యంగా తెలంగాణ ఆర్యవైశ్య మహాసభలో జరుగుతున్న విషయాల గురించి తెలంగాణలోని ఆర్యవైశ్యులందరికీ మరియు ప్రభుత్వం దృష్టి కూడా వెళ్లాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ విడిపోయి తెలంగాణ ఏర్పడ్డాక ఇప్పటికి దాదాపు 12 సంవత్సరాలు అవుతుంది. మా సంఘానికి ఒక సిస్టమ్ ఉంది. 2 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరగాలి. మరి ఒక వ్యక్తి 2 టర్ముల కంటే ఎక్కువ ఉండడానికి వీల్లేదు. అయినప్పటికీ కూడా 12 సంవత్సరాలుగా అనధికారికంగా అప్పుడు కూడా ఎన్నికల్లో గెలవకుండా అధికారాన్ని చేజిక్కించుకొని ఇప్పటి వరకు ఎలక్షన్స్ పెట్టకుండా కొనసాగుతున్న అమరావతి లక్ష్మీనారాయణ గురించి అందరికీ తెలియజేయాలి, రాష్ట్రంలోని ఆర్యవైశ్యులకు అందరికీ తెలియజేయాలని ఒక ప్రెస్ మీట్ పెట్టినాం. ముఖ్యంగా ఎన్నికలు పెట్టాలని ఎన్నోసార్లు అయినప్పటికీ కూడా ఆయన ఎన్నికలు పెట్టడం లేదు. మరి మేము దాని ద్వారా కోర్టును కూడా అప్రోచ్ అయినాము. కోర్టును అప్రోచ్ అయితే ఎన్నికలు పెట్టాలనే విషయం కోర్టు ధృవీకరించింది. ఎన్నికలు పెట్టి దాంట్లో కూడా ఆయనకు సంబంధించిన వ్యక్తులను ఎన్నికల ఆఫీసర్లుగా వేసుకొని అక్రమంగా ఎన్నికల్లో నిలబడ్డ అభ్యర్థిని నామినేషన్ రిజర్వ్ చేస్తున్నానని ప్రకటిస్తూ ఇనానిమస్ గా ప్రకటించుకున్నానని ఆయన తెలియజేసిండు. దాని విషయాల్లో మేము మళ్ళీ కోర్టు దృష్టికి తీసుకుపోతే ఆయన ఎన్నిక చెల్లదు, ఆయన ఎన్నికల కమిటీని ఆయన ఎన్నికను పూర్తిగా రద్దు చేస్తూ కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కాపీని కూడా మీ అందరికీ అందిస్తున్నాం. ఆయన ఇప్పటి వరకు కూడా 12 సంవత్సరాలు కూడా ఎలాంటి లెక్కలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మనకు ఆంధ్ర రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ నుండి తెలంగాణ రాష్ట్రానికి 1,70,00,000 రూపాయల ఫండ్ రావడం జరిగింది. మరి అవి మన కార్పొరేట్ బ్యాంకులో డిపాజిట్ చేసి ఆ డబ్బులను ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడుకోవడానికి వీల్లేదు. మరి 1,70,00,000 ఈ రోజు 11 సంవత్సరాలు అవుతుందంటే దానికి 2 సార్లు డబ్బులు అయినప్పటికీ కూడా మరి 7 కోట్ల రూపాయలు కావాలి. దాని తర్వాత వాళ్ళకి కొత్తగా ఈ తెలంగాణ ఏర్పడ్డాక 500 రూపాయల కోటి చొప్పున 70,000 సభ్యత్వం చేసినా ఆయనే చెప్తున్నాడు. మరి 70,000 సభ్యత్వం అంటే 3.5 కోట్లు అవుతుంది. మరి ఇది ఒక 7 కోట్లు, ఈ 3.5 కోట్లకి ఇంట్రెస్ట్ ఇది ఒక 7 కోట్లు, మొత్తం 14 కోట్లు ఉండాలి. కానీ 14 కోట్లు కానీ ఆడ 3 కోట్లు కూడా డబ్బులు లేవు. మరి ఏం చెప్తాడు? నేనేం రూపాయి వాడుకోలేదంటాడు. కానీ ఈ రోజు వరకు లెక్కలేడు, మొత్తం డబ్బులు కూడా ఫ్రాడ్ చేస్తున్నాడు. మహాసభను ఎన్నికలు పెడతలేడు, ఆయన సొంత సంస్థగా జేబు సంస్థగా వాడుకుంటున్నాడు. మరి అమరావతి లక్ష్మీనారాయణను దింపాలనే ఉద్దేశంతో కోర్టును అప్రోచ్ అయితే కోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది ఆల్రెడీ కోర్టు ఆర్డర్, ఇది ఆల్రెడీ ఎన్నికలు రద్దు చేస్తూ ఆయన వేసిన కమిటీని కూడా రద్దు చేసి ఎన్నికలు నిర్వహించాలని గవర్నమెంట్ ఏదో జీవో ఇచ్చిందో 3 కమిటీలకు ఆధార ఎన్నికలు జరిపించాలని ఈయన 2 సంవత్సరాల కంటే ఎక్కువ ఎవరు ఉండరాదని ఇందులో ఉంది, క్లియర్గా ఉంది. ఇందులో ఈ ఆర్డర్లో క్లియర్. దీని ప్రకారం మనం కోర్టును కూడా ధిక్కరించడం కాదు కదా. కోర్టు ఆర్డర్ అమలు చేయాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది.